వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం నుంచి మధ్యప్రదేశ్ ఇండోర్ వెళ్లిన కార్పొరేటర్లకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, అదృష్టం కలిసొచ్చినందుకే ఎమ్మెల్యేగా గెలిచినట్లు చెప్పారు. తాను కూడా అందరిలా పార్టీలు మారి ఉంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాడని పేర్కొన్నారు. తనపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. ముందనే వచ్చిన కరెక్టే, కానీ నేను పూటకో పార్టీ మారితే నేను 5వ సారి ఎమ్మెల్యే అవుతుండే. మరి నాతో కాలే, నన్ను ఏం చేయమంటావు? ఇచ్చిన ఒక అవకాశాన్ని అదృష్టంతో గెలుస్తాడు ఎవడే, కానీ దురదృష్టంతో గెలుస్తాడు ఎవడన్నా? 40 ఏళ్ళు దారబోసినా పార్టీ మారకుండా పార్టీ కోసం విజిటింగ్ కార్డు కొట్టి జేబులో పెట్టుకొని తిరగలే. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, 11 ఏళ్ళు జిల్లా ప్రెసిడెంట్గా మరి రక్తాలు ధారపోసి పార్టీకి నిలుస్తున్నాం. మేము అవకాశవాదాలు తిరిగి మేము పార్టీ మాట్లాడుతుంటే నేను కూడా ఇటువంటి ఇవ్వాలా? నాతోటి కాదు అది. చూడండి, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇక్కడ అమ్మవారి గుడి అభివృద్ధి ఏం జరుగుతుంది, గతంలో ఉన్నది ఇప్పుడేమున్నది చూస్తున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంకి సంబంధించినటువంటి గుడి 2 వేసుకుంటే తప్పేమున్నది అంటే వద్దని ఎవరంటారు? మేము వద్దంటామా? 2 వేసుకుంటా? మీరు 7 వేసుకుంటున్నారు. గతంలో 5 వేసుకుంటారు, ఇప్పుడు 2. మరి మేము గతంలో ఇప్పుడు 15 ఏళ్ళకి వెళ్ళి గత పాలకులు కానీ ఇంకా ముందు కానీ వరంగల్ ఈస్ట్కు 2 ఇచ్చిండ్రు, 3 ఇచ్చిండ్రు కావచ్చు. మొత్తం వెస్ట్ వేసుకున్నారు కదా. మేమేమన్నా అట్లా అడిగినామా? వాస్తవం. మరి అదృష్టం లేకుండా దురదృష్టం ఉంటే అయితే ఎమ్మెల్యే అవుతాడు ఎవడన్నా? అదృష్టం ఉంటేనే అయితే అవుతాడు కదా. ముందనే వచ్చిన కరెక్టే, కానీ నేను పూటకో పార్టీ మారితే నేను 5వ సారి ఎమ్మెల్యే అవుతుండే. మరి నాతో కాలే, నన్ను ఏం చేయమంటావు? ఇచ్చిన ఒక అవకాశాన్ని అదృష్టంతో గెలుస్తాడు ఎవడే, కానీ దురదృష్టంతో గెలుస్తాడు ఎవడన్నా? 40 ఏళ్ళు దారబోసినా పార్టీ మారకుండా పార్టీ కోసం విజిటింగ్ కార్డు కొట్టి జేబులో పెట్టుకొని తిరగలే. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా, యూత్